ఇందాక మీకు చెప్పాను కదా, చిక్కుడుకాయ తాలింపని ఇట్లా పాపు పెట్టుకొని ఇట్లా చిక్కుడుకాయ బాగా వేపుకోవాలి. అవి చిన్నపాయలు ఎండు కొబ్బరి తురిమేసుకున్నది వేసుకోవాలి. బాగా తిప్పుకోవాలి, అది పచ్చి వాసన పోయే వరకు. చిన్న రెసిపీ ఫ్రెండ్స్, చూడండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకోవాలి. టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఇలాగా సరిపడా పసుపు వేసుకోవాలి. సరిపడ కారం వేసుకోవాలి. అంటే ఫ్రెండ్స్ అయిపోయింది. ఎమ్మి చిక్కుడుకాయ తాలింపు. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.